నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా భానుడి బగబగలు, వేడి గాలులు, అల్లాడిపోతున్న ప్రజలు. మరో 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు. పల్నాడులో శాంతి భద్రతలు ముఖ్యం. అవసరమైతే ఎటువంటి చర్యలకైనా వెనుకాడవద్దు. స్పెషల్ ఫోర్స్ పోలీసులకు దిశానిర్దేశనం చేసిన పల్నాడు ఎస్పీ మల్లికా గార్. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుందన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు. ఆంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు. జిల్లాలో మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి బగబగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోహిణీ కార్తె కావడంతో గత 3 రోజులుగా ఎండ తీవ్రత 46 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరింది. ఎండ తీవ్రత, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రతను తట్టుకునేలా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మంచి పేరున్న పల్నాడు జిల్లాకు మొన్న జరిగిన పోలింగ్ గొడవలతో చెడ్డ పేరు వచ్చిందని పల్నాడు ఎస్పీ మల్లికా గార్ తెలిపారు. ఇప్పటికే దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేశామని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, రాజకీయ నేతల కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించవద్దని పోలీసులను ఆదేశించారు. పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో. దీని ముందు ఎవరికి పల్నాడు గురించి తెలియదు, మాచర్ల ఏంటి తెలియదు, ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే. బట్ నరసరావుపేట గురించి కూడా ఎవరికి తెలియదు. నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నరసరావుపేట అంటే ఏంటి, వినుకొండ అంటే ఏంటి. ఇప్పుడు అందరికీ తెలుసు. నా బ్యాచ్మేట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ పల్నాడు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఇంత అరాచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ. సో మన పల్నాడు ఫేమస్ అయింది, బట్ నాట్ మంచిది కాదు అది. మనం పల్నాడు మంచి థింగ్స్ కోసం ఫేమస్ అవ్వాలి, మంచి విషయాల గురించి ఫేమస్ అవ్వాలి. నరసరావుపేట్ మన లోకల్ జైల్స్లో ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి. ఆ పెద్ద జైలు ఉంది అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ కూడా లేదు. సో అట్లా మనం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరికి అరెస్ట్ చేసామో వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. కొంతమంది అనుకుంటారు రిపీట్ ఆఫెన్స్ అయితేనే రౌడీ షీట్ ఉంటుంది, అట్లా కాదు. ఒక పార్టీది ఉంటారు, ఒక క్యాండిడేట్ ఒక పార్టీది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరు సఫర్ చేస్తున్నారు, కామన్ మ్యాన్ సఫర్ చేస్తున్నారు, మీరు సఫర్ చేస్తున్నారు. మీరు ఇట్లాంటి గొడవల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు బెయిల్ తీసుకోవచ్చు, ఇవి అన్నీ తీసుకోవచ్చు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. బట్ మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? అప్పుడు మీరు ఎక్కడ వెళ్తారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి? మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ కాస్ట్ చేస్తారు? ఏం చేయలేకపోతారు మీరు. సో ఇట్లాంటి గొడవలో మీది ఓన్లీ నాశనమే ఉంటుంది అంతే. మీకు ఏం రాదు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావటం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టల్ బ్యాలెట్లో ఓటేసినప్పుడు 13A డిక్లరేషన్ ఇవ్వాలని 2023లోనే సర్క్యులర్ ఇచ్చారన్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఎక్కడైనా పొరపాటున స్టాంప్, సీల్ లేకపోయినా అటువంటి బ్యాలెట్స్ను తిరస్కరించవద్దని, వ్యాలిడ్లోకి తీసుకొని కౌంట్ చేయాలని 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ రూల్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత అధికారులకు మళ్లీ స్పష్టంగా సర్క్యులర్ ఇస్తే తప్ప పరిస్థితి చక్కబడదన్నారు. లేకుంటే పోస్టల్ బ్యాలెట్ పనిచేయకుండా పోయే పరిస్థితి ఉందని ఏపీ సీఈఓను తాము కోరినట్లు చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఇచ్చిన వివరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఇచ్చిన వివరణ చివరకు చట్టబద్ధంగా నిలబడుతుందన్నారు. సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ 19/7/2023లోనే ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమని, పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్కులర్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ అధికారులు రైతుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎండాకాలంలో తీయవలసిన పూడికలు ఇప్పటివరకు తీయలేదన్నారు. అధికారులు స్పందించి కాలువల్లో పూడికలు తీసి నీటి సరఫరా అందించాలని కోరారు. అన్ని విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సేంద్రియ పద్ధతిని ప్రోత్సహిస్తూ రైతులకు తగిన అవగాహన కల్పించాలన్నారు. భూమి హక్కు చట్టం ద్వారా రైతులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉండడంతో భూమి హక్కు చట్టాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇమ్మడి రామారావు, వాసుదేవారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే వర్షాలు పడతాయని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. అందువల్ల ఈ పరిస్థితిలో ప్రధానంగా ముందు కాలువల పూడికి తీత పూడి కాడ వెంటనే తొలగించి నీరు సక్రమంగా అందే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. అది నీళ్ళు లేనప్పుడే కాలువలు చేయాలి. అందుకని వెంటనే అది తొలగించాలా మొదటిది. అదేవిధంగా విత్తనాలు కూడా ఇవాళ జీలికలు కూడా సభ్యుడితో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ పంటలకు సంబంధించి పచ్చి రొట్టుగా ఉండాలని అవసరం కాబట్టి జీలికలు తక్కువ రేటుతో వెంటనే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాం. విత్తనాలు కూడా వెంటనే మిగిలిన విత్తనాలు అన్నీ కూడా ఇవాళ అందుబాటులో వచ్చే విధంగా చేయాలా. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ చూసాం, వాళ్ళు ముందు విత్తనాలు వేస్తారు కాబట్టి వాళ్ళ విత్తనాల కొనతో గందరగోళ పరిస్థితుంది. అదే పరిస్థితి కొనసాగకుండా మన రాష్ట్రంలో కూడా విత్తనాల కొన చేసిన బాధ్యత ప్రభుత్వమే. 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించాలని కోరుతూ తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమాయికుంటలోని భద్రకాళి అమ్మవారు దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి విజయాన్ని కాంక్షిస్తూ కౌంటింగ్ తేదీ వరకు అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, తూర్పు ఎమ్మెల్యేగా నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యేగా గల్లా మాధవి, ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని, మహమ్మద్ నజీర్ గారు ఎమ్మెల్యే గారు కావాలని, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు కావాలని, గల్లా మాధవి గారు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని అందరూ కోరుకుంటున్నామండి. మేము రోజుకో గుడిలో పూజ చేపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ గెలవాలని. తెలుగుదేశం పార్టీ గెలవాలి, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని మేము కోరుకుంటున్నామండి. అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తున్నాము. అన్ని మతాలు, అన్ని దేవుళ్ళు, జనసేన, తెలుగుదేశం మరి బీజేపీ 3 పార్టీలు కలిసి గెలవాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ గారు, అలాగే మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ కావాలని, నజీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే కావాలని మేమందరం కూడాను ప్రతిరోజు గత వారం రోజుల నుంచి కూడాను పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీ హనుమాన్ జయంతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాథ్సంటలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో మే 28వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు జరుగుతున్న జయంతి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 28వ తేదీన లఘు పట్టాభిషేకంతో ప్రారంభమైన ఉత్సవాలు జూన్ 2వ తేదీన అన్నదానంతో ముగియనున్నట్లు ఆలయ కార్యదర్శి తెలిపారు. వారం రోజుల పాటు జరిగే హనుమాన్ జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు పట్టాభిపురంలో ఘనంగా జరిగాయి. మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తాడిశెట్టి మురళీమోహన్, కొండబోయిన శ్రీను, పరసా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సినీ రంగంలో కృష్ణ అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ప్రయోగాలు చేసి విమర్శలు చేసిన వారు సైతం మెచ్చుకునేలా ఎంతో ఘనత సాధించారని మురళి తెలిపారు. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ ఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల సెక్రటరీ చెరువు రామకృష్ణమూర్తి తెలిపారు. కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కంప్యూటర్స్ ఇంజనీరింగ్ విభాగంలో పి కార్తికేయ 77వ ర్యాంక్, పోట్ల అక్షయశ్రీ 194వ ర్యాంక్, మిరియాల దీప్తిక 218వ ర్యాంక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో కె భావన 1006వ ర్యాంక్ సాధించారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు 85 మంది అప్లై చేసుకోగా 83 మంది ర్యాంకులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ అభినందన సభలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి ఐజాక్ ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ చిన్నం సుబ్బారావు, వైస్ ప్రిన్సిపల్ వజ్రాల నర్సిరెడ్డి, విభాగాధిపతులు వి రమాదేవి, చల్లా జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 85 మంది ఈ సంవత్సరం ఈసెట్ పరీక్ష రాయగా అందులో 83 మంది ర్యాంకు సాధించారు. అలాగే 100 లోపు ర్యాంకు ఇద్దరికి, 200 లోపు ర్యాంకు నలుగురికి, 500 లోపు ర్యాంకు 8 మంది సాధించారు. ఈ కళాశాలలో ఈసెట్ రాసి అంటే పాలిటెక్నిక్ చదువుకొని ఈసెట్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంకు సాధించినందుకు ప్రిన్సిపాల్గా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా మా టార్గెట్ ఏంటంటే 100 లోపు ర్యాంక్స్ కనీసం ఒక 50-60 మందికి సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా నేను కృషి చేద్దామని అనుకుంటున్నాను. కార్తికేయ, నాకు మన ఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 77వ ర్యాంక్ వచ్చింది. నేను స్థానికంగా గుంటూరులో హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. నాకు ఈసెట్ ర్యాంక్ ఆధారంగా జేఎన్టీయూ కాకినాడలో సీట్ రావాలని కోరుకుంటున్నాను. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మైన్ డైమండ్ షో నేడు ఘనంగా ప్రారంభమైంది. నేటి నుండి జూన్ 5వ తేదీ వరకు జరగనున్న మైన్ డైమండ్ షోను ప్రముఖ డాక్టర్ రావూరి శ్రీహర్ష, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు ప్రారంభించారు. మైన్ డైమండ్ షోలో రోజూ ధరించే నగలతో పాటు వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం ఆభరణాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కొనుగోలు చేయదలుచుకున్న బంగారంలో 5% చెల్లించి ముందుగా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఖచ్చితమైన ధర, రాళ్ల బరువు, నికర బరువు, ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, జీవితకాల ఉచిత నిర్వహణ, తిరిగి విక్రయించే బంగారానికి 100% విలువ కల్పించడంతో పాటు 10 రకాల వాగ్దానాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో షోరూం హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మైన్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కంపెనీ వారి తరపున నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సో వీళ్ళు ఈ నెల 31 నుండి 5వ తారీఖు వరకు
జ్యువెలరీ ఎగ్జిబిషన్, అందులోనూ డైమండ్ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో డైలీ వేర్ నుండి మ్యారేజెస్ వరకు అన్ని ఒకేషన్స్కి చాలా బాగా మంచి కలెక్షన్ వివిధ స్టైల్స్లో చాలా వెరైటీస్లో ఉంచున్నారు. సో ఈ డైమండ్ జ్యువెలరీలో మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీతో పాటు కాస్ట్ గురించి కూడా చాలా ఆఫర్స్ వీళ్ళు అందిస్తున్నారు. ప్రపంచంలోనే 350 షాపులు పైగా ఉన్న ఈ సంస్థ బ్రాండ్ అంటే మల్బార్ గోల్డ్ అంటే బ్రాండ్. ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు నైపుణ్యతతో మగల వర్కర్స్ చేత చేపిస్తూ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ డైమండ్స్ రకరకాల అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో అందరూ డైమండ్ షో అంటే స్పెషల్గా మనకి డైలీ వేర్ కానీ పార్టీ వేర్ కానీ అలానే వెడ్డింగ్ వేర్ రకరకాల డిజైన్స్ అనేది మనం ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ని వచ్చి ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా మన గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు తూర్పు కమిటీ ఆధ్వర్యంలో సంజీవయ్య నగర్లోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వై నేతాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో 1970 మే 30న ఏర్పడిన సిఐటియు దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా కార్మిక హక్కుల పరిరక్షణకై ఉద్యమించే వేగుచుక్క సిఐటియు అని అన్నారు. దేశంలో ఏ మూల కార్మికులకు సమస్య ఉన్నా ప్రతి కార్మికుడు గుర్తించే సంఘంగా సిఐటియు కార్మికుల హృదయానికి హత్తుకునేలా పోరాడుతుంది అన్నారు. ఆటో, బిల్డింగ్, ముఠా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సంఘం సిఐటియు అన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ నికరంగా పోరాడుతున్న సంఘం సిఐటియు అన్నారు. సిఐటియు తూర్పు కమిటీ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంలో దేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేయడంలో సిఐటియు కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు ఆర్ నాగేశ్వరి, ఓ రోజమ్మ, ప్రమీల, భవన నిర్మాణ కార్మికులు సత్యనారాయణ, రాజు, సారథి తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కృషి శ్లాఘనీయమైనటువంటిది. అనేక రంగాల్లో కార్మికుల్ని ఐక్యం చేసి ప్రభుత్వ విధానాలని ప్రతిఘటించడం, కార్మిక వర్గ హక్కులను పరిరక్షించడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు 55వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది. రానున్న కాలంలో ప్రభుత్వ విధానాన్ని ప్రతిఘటించి కార్మిక వర్గ హక్కుల కోసం ఈ దేశంలో మరింత ఐక్య ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు ప్రతిజ్ఞ చేస్తాం. పాత గుంటూరు వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీ వరకు జరిగే హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి రోజు 13 రకాల పూలతో పుష్పాభిషేకాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన లక్ష తమలపాకుల అర్చన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు. రేపు జరిగే పూజల్లో స్వాత్మానందేంద్ర స్వామీజీ పాల్గొంటారని చెప్పారు. చివరి రోజు అన్నదాన కార్యక్రమంతో హనుమాన్ జయంతి ఉత్సవాలను ముగించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు స్వామివారికి అన్ని రకాల 11 రకాల పూజలతోటి స్వామికి పుష్పాభిషేకం జరిగింది. అలానే మరుసటి రోజున 29వ తారీఖున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం జరిగింది. 3వ రోజున మరి స్వామివారికి అందరి సమక్షంలో మరి ఆ అభిషేకం, పంచామృత అభిషేకం జరిగింది. ఈ రోజున స్వామివారికి 1,00,000 తమలపాకులతోటి అర్చనా కార్యక్రమం జరుగుతుంది. అలానే రేపు 1వ తారీఖున ఉదయం 8:30 గంటలకి పూజ్య గురువులు శ్రీ స్వాత్మానంద స్వామివారు మన దేవాలయానికి విచ్చి చేస్తున్నారు కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి కృపా కటాక్షాలు ఆశించవలసిందిగా కోరుతున్నాం. పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఆ పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ హనుమత్ జయంతి 5 రోజుల దీక్ష ముగిస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ భక్తులు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 2వ తేదీ మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది. దేవాలయం ముందు భాగమున టెంట్లు వేసి, సెలవు పందిళ్ళు వేసి భక్తులందరికీ, జనులందరికీ
వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్వామివారి ప్రసాదాన్ని అందరూ స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. కేంద్రం వెలుపల సైతం 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, కల్పించిన సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. జూన్ 4న సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాల జారీ, ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలింపు, ఇలా అన్ని ప్రక్రియలు రాత్రి 9 గంటల్లోపే పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవన్నారు. బీజేపీకి లోక్సభలో 370 సీట్లు, ఎన్డీఏకి 400 పైన సీట్లు గెలవాలని గుంటూరులో భగవాన్ శ్రీకృష్ణుడికి బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం 7 దశల్లో పూర్తిగా ముగిసిన సందర్భంగా భారత ఎన్నికల్లో కర్మయోగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ 370 సీట్లు, ఎన్డీఏ 400 పైన సీట్లలో గెలుపొంది మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి భారత్ని విశ్వగురు స్థానంలో నిలపాలని ఇస్కాన్ సీనియర్ ప్రభుజీ, అంతర్జాతీయ భగవద్గీత ప్రచారకులు శ్రీరామ్ మురారీదాస్ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ పదాధికారి కొక్కెర శ్రీనివాస్, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ మకుటం శివ, ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ ప్రతాప్ ప్రసాద్, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ జితేంద్ర, 6వ మండల అధ్యక్షులు లంకా రవిశంకర్ మరియు రమేష్ పాల్గొన్నారు. మోడీ గారు మళ్ళీ మూడోసారి కూడా అధికారంలోకి రావాలి, గొప్ప మెజారిటీతో రావాలి. అయితే దీనికి మన ప్రయత్నం ఒకటి, భగవంతుని యొక్క ఆమోదం కూడా ఒకటి కావాలి. మనం 2 టర్మ్స్ మనం చూసాం మోడీ గారి పాలన. ఆయన పాలనలో అందరికీ భద్రత. ఆయన ఒకటే నినాదమైంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి అన్నాడు. అందుకని వికాసం అయితే జరుగుతూ ఉంది. అయితే కొంతమందికి అది అర్థం కాకపోవచ్చు. అందుకని మూడోసారి కూడా ఆయనే వస్తే ఇంకొక అవకాశం ఆయనకి ఇవ్వాలి. ఇస్తే దేశం ఇంకా పురోగతి సాధిస్తుంది. అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా అత్యధిక శాతం సీట్లు, పార్లమెంట్ సీట్లు బీజేపీకి రావాలని కోరుకుంటూ, తద్వారా 4వ తారీఖు తర్వాత మళ్ళీ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా భగవంతుడు అనుగ్రహించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం తరపున అందరికీ కూడా తెలియజేస్తారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు ఏటీ అగ్రహారంలో ఘనంగా జరిగాయి. షేక్ సుబానీ ఆధ్వర్యంలో 4వ లైన్ జెండా చెట్టు సెంటర్ వద్ద కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని సుబానీ, రఫీ ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. 81వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన పేరు మీద చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇలానే అందరూ సేవా కార్యక్రమాల నుండి కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. కృష్ణ క్యాన్సర్ శిక్షణ వాళ్ళు సుబానీ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఈ ఎండాకాలంలో కావున మజ్జిగ పంపిణీ చేయాలని చెప్పేసి సుబానీ అన్న గారు నిర్ణయించారు. అందరికీ వచ్చిపోయే వాళ్ళకి, దారిలో పోయే వాళ్ళకి అందరికీ ఎండాకాలంలో మజ్జిగ ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేస్తారు. శ్రీనివాసరావు తోటలో కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి మాట్లాడుతూ తన రాజకీయ అరంగేట్రంతోనే రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ల సునామీని సృష్టించనున్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి సందర్భంగా కోబాల్డ్పేట యూత్ ఆధ్వర్యంలో కృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 34వ వార్డు ప్రెసిడెంట్ పఠాన్ సైదా ఖాన్, ఫయాజ్ ఖాన్, ఇమాం సాహెబ్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత, నవ్యాంధ్ర ఉజ్వల భవిష్యత్ సాధనే లక్ష్యంగా త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దార్శనికుడు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ పిల్లలు డ్రాయింగ్, పేపర్ ఆర్ట్, కథలు, కథానికలు నేర్చుకుని వారిలో సృజనాత్మకతను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. లైన్ల నిర్వహణ కారణంగా రేపు ఉదయం 8 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు బ్రాడీపేట, కోబాల్టుపేట ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ టి సుబ్బారాయుడు తెలిపారు. కావున ప్రజలు సహకరించగలరని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా భానుడి బగబగలు, వేడి గాలులు, అల్లాడిపోతున్న ప్రజలు, మరో 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు. పల్నాడులో శాంతి భద్రతలు ముఖ్యం, అవసరమైతే ఎటువంటి చర్యలకైనా వెనుకాడవద్దు. స్పెషల్ ఫోర్స్ పోలీసులకు దిశానిర్దేశనం చేసిన పల్నాడు ఎస్పీ మల్లికా గార్. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుందన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు, ఆంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.